ఒకటేంటంటే వాళ్ళు ఎంచుకున్న ఆ సిట్ అనేది ఇట్ ఈస్ నాట్ కాంపిటెంట్ ఎనఫ్ టు ఎగ్జామిన్ ది యూనియన్ మినిస్టర్స్. తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఏదో ఒక దశలో కేసీఆర్ గారు రావాలా ఆయనని. తర్వాత ఇందులో ఉన్న హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ ఉన్నాయి కదా, వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేసేసి నిజాన్ని నిగ్గుదేల్చేటువంటి కెపాసిటీ ఈ సిట్కి లేదు. సిట్ ఈస్ టూ స్మాల్ ఏ బాడీ విచ్ కెన్ ఎగ్జామిన్ దిస్ ఇష్యూ ఇన్ డెప్త్. కాబట్టి నేను మొదటి నుంచి కూడా సిట్ బదులు ఇది అంటే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 కింద ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. జనరల్గా ఈ సర్వీలియన్స్ అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము విచ్ ఇస్ ప్రెజుడిషియల్ ఆర్ డెట్రిమెంటల్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ పీసు, ట్రాంక్విలిటీ అనే అంశాలు మనకి భారతదేశం వ్యాప్తంగా ఉంటాయంట. ఇప్పుడు బార్డర్ స్టేట్స్ అయినటువంటి పంజాబ్లో, హర్యానాలో, తర్వాత గుజరాత్లో, రాజస్థాన్లో, మనకి ఇతర దేశాలతో బార్డర్ ఉన్న చోట అక్కడ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ వాళ్ళకి ఎవరు అనుమతి వస్తే వాళ్ళ మీద వాళ్ళు ఇంటర్సెప్షన్ చేసేసి అన్ని విషయాలు కనుక్కుంటారు. మన రాష్ట్రంలో ఇది అట్లాంటి గంభీరమైన అంశాలలో కూడా ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ జరపాలో దాన్ని రాజకీయ కారణాలతో రాజకీయ ప్రత్యర్థులను ఇతరులను చేసినారు. సో భవిష్యత్తులో కూడా ఈ రకంగా జరగొద్దు అని అనుకున్నప్పుడు ఒక నేషనల్ కన్సెన్సస్ అవసరం. అంటే రాష్ట్రాల మధ్య ప్లస్ కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదరాల. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇంత గంభీరమైన చట్టాన్ని ఇంత నిర్లజ్జగా వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితాలలో తొంగి చూడకుండా దీని మీద ఒక గైడ్ లైన్స్, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ రావాలి. ఇవాళ ఇప్పుడున్న ఇమీడియట్ ఇష్యూ ఒకటే కాదు, భవిష్యత్తులో ఇప్పుడు మళ్ళీ సపోజ్ మనం కాలక్రమంలో ఒకవేళ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు మళ్ళీ కేసీఆరే వచ్చినాడు అనుకుందాం, లేదా కేసీఆర్ వారసులే అధికారంలోకి వచ్చినాడు అనుకుందాం. ఈ వెనుక మునుపటి గుణమేల వారు గదరాసుమతి యాక్షన్ లేకపోతే ఏముంటుంది, సేమ్ రిపీట్ అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా అసలు యాక్చువల్లీ ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అట్లనే మహేందర్ రెడ్డిని, అట్లనే ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ కూడా చేయాల్సింది, నవీన్ చంద్రన్ కూడా చేయాల్సింది. ఇప్పుడున్న శాంతి కుమార్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాను. అంటే చెప్తున్నాను ఇట్లా చాలామంది యొక్క స్టేట్మెంట్ చేయాలి. ఆ సిట్టుకున్న కెపాసిటీ ఏంది? ఇప్పుడు మనం ఎట్లుంటుందంటే సిబిఐకి ఇస్తే బాగుంటుంది. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే వైడ్ రామిఫికేషన్లో ఒక పెద్ద ఒక లోపడి నుంచి ఈ వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చి అసలు ఎవడు ఈ ఆలోచన, ఈ దురాలోచనకు మూల కారణం అనేవాడిని అవసరమైతే కేసీఆర్ను కూడా అరెస్ట్ చేయగలిగినంత కెపాసిటీ సిబిఐకి ఉంటుంది. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. ఒకటి స్టేట్ గవర్నమెంట్ అంటది సిబిఐకి అయితే అది కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది, అదంతా బోగస్ అండి. ఒక లైన్ తీసుకుంటారు, మనమే చేయగలుగుతాం, మన దగ్గర పవర్ లేదా, మన దగ్గర ఏముందండి. ఇప్పటి వరకు దిగో ఫలానా దాన్ని తుదముట్టించినాడు, కొన వరకు తీసుకెళ్ళినాడు అని అంటే ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని మనం నమ్మచ్చు. ఇప్పుడు జైగాంటిక్ అండ్ చాలా పెద్ద స్కాండల్ అంటే కాళేశ్వరం నిధుల దుర్వినియోగం విషయంలో కూడా కాళేశ్వరానికి మించినటువంటి పెద్ద అవినీతి కుంభకోణం ఇంకోట్లేదు, దాన్నే నీరుగార్చినారు. తర్వాత ఎవరైతే ఆనాడు కాళేశ్వరంలో ప్రధాన సూత్రధారులు ఎవరైతే బాగా డబ్బులు దండుకొని రాజకీయ పక్షాలకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కూడా డబ్బులు సమకూర్చినాడో అట్లాంటి మెగా కృష్ణారెడ్డిని ఒక పథకం ప్రకారంగా తప్పించినారు. సో దీన్ని చూసిన తర్వాత మీకు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ లీకేజ్, దానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఇక అసలు కంప్లీట్గా దేశ వ్యవస్థే సర్వనాశనం ఏందన్నట్టు మాట్లాడినాడు. కోకాపేట భూముల విషయంలో అట్లానే మాట్లాడినాడు. ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ఇట్లా మాట్లాడాడు. అసలు చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 60-70 అంశాలలో కూడా గొర్రెల కామెడీ అంటే ఒక 60-70 వ్యవహారాలలో కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతైతే తీవ్రంగా, ఎంతైతే తీక్షణంగా చర్యలు తీసుకుంటాను, జరపాలి, అది ఇది అని అన్నాడో అట్లాంటిది ఏది చెయ్యలేదు అని అన్నప్పుడు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని పర్టికులర్ కేసులో ఎందుకో కొంత దూకుడు కనిపిస్తున్నది. ఇది మొదట అట్లనే ఉంటుందబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొదట అట్లనే ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళ స్టేట్మెంట్లు అన్ని రికార్డ్ అయిన తర్వాత ఇక అది ఎక్కడ ప్రభాకర్ రావు మీద కొంత పర్సనల్ గా ఉండొచ్చు, ఎందుకంటే కుటుంబ సభ్యుల ఫోన్ ఒక విషయం చెప్పన్నా, ప్రభాకర్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ ట్యాప్ చేశారు అన్నది కొంత సీరియస్ గా తీసుకున్నాం. ఒక దేశంలో అది ఎట్లా అవుతుంది, స్టేట్మెంట్ల రికార్డ్ అంతా అయిన తర్వాత లాస్ట్కి ఏం చెప్తారు, ప్రభాకర్ రావు వాజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్, he had to follow his political bosses.
then honorable chief minister KCR has directed him to do it, so he did it. అంతే, దట్స్ ఆల్. మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ లేకపోతే ఏజెంట్ రిలేషన్షిప్ అని తీసుకుని వస్తారు. ఒకవేళ అంత ఇన్వెస్టిగేషన్ తర్వాత కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగింది అని అంటే ప్రభాకర్ రావు ప్రాధాన్యత జీరో అవుతుంది కదా. అప్పుడు ప్రభాకర్ రావుకి ఏం జరగబోతుంది? తర్వాత ప్రభాకర్ రావు ఏజు, ఆయనకు వచ్చిన ఎయిల్మెంటు, ఆయనకి ఏదో క్యాన్సర్ ఉంది అని అంటున్నారు. సో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు ఒక్కడు లేకపోతే మొత్తం మహాభారత యుద్ధం ఆగిపోతుంది అనే లెవెల్లో కూడా జరగడానికి వీల్లేదు కదా. సపోజ్ ఒకవేళ చెప్పలేం కదా మనం, పరిస్థితులు ఫలానా రకంగా జరుగుతాయి అని మనం చెప్పడానికి వీల్లేదు.